హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం కావలిలో ఉన్నటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. పైలాన్ ధ్వంసం కేసులో అయితే A8 ముద్దాయిగా అయితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే ఉండడం జరిగింది. సో ఈ రోజైతే కావలిలో ఉన్నటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి విచారణ కోసం అయితే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చి లోపలైతే విచారణ జరుగుతూ ఉంది. దాదాపు 3-4 గంటలు కూడా విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. 12 మందిని అయితే ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది అని చెప్పి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటన్న వివరాల్లోకి వెళ్తే మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. మొదటి నుంచి కూడా అప్పటి ఎమ్మెల్యే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి పైలాన్ అనేది ధ్వంసం చేయడం జరిగింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక అమృత్ పథకం ద్వారా ప్రజలందరికీ నీటిని అందించడానికి అయితే ఒక నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిధులు మంజూరైన తర్వాత కూడా ఈ పైలాన్ అమృత్ పథకం కింద పైలాన్ని నిర్మించి దానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఈ పైలాన్ పథకంగా అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో సహా అదేవిధంగా 12 మంది కూడా ఈ పైలాన్ ధ్వంసం కేసులో ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. పైలాన్ ధ్వంసం చేయడానికి ముందు ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని చెప్పి ఒక వార్తలు అయితే రావడం జరిగింది. ఈ వార్తలు వచ్చిన తర్వాత పైలాన్ ధ్వంసం చేసేసి అర్ధరాత్రి ధ్వంసం చేసేసిన తర్వాత ప్రెస్ క్లబ్ మీటింగ్ పెడతామని చెప్పి ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక విలేకరుల సహాయంతో అయితే పైలాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడైతే కావలి సెల్ఫీ ఐకానిక్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గరే ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు అనేవి ఉన్నాయని చెప్పి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా FIR లో కూడా ఉండడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కేసులో భాగమయ్యారనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా 4 వరకు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్న సందర్భాలు అనేవి మనం చూసుకోవచ్చు. అయితే ఈ 12 మందిలో 4 అరెస్ట్ అవ్వగా మిగిలిన 8 మందిని కూడా కండిషన్ బెయిల్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. కానీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదన్నమాట. రాని వాళ్ళందరూ కూడా ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళందరినీ కూడా విచారణకి పిలుస్తున్నట్టుగా కూడా మనకి వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఎవరైతే పైలాన్ ధ్వంసం కేసులో పాల్గొన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. కుర్రా శ్రీనివాసరావు, కేదర్ మాలకొండయ్య, బెహ్రా వెంకట నారాయణ, వనంబెడి ప్రసాద్, శ్రావణ్ కుమార్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మన్నమేళ సుకుమార్ రెడ్డి, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి అండ్ అదర్ వైసీపీ నాయకులు అదేవిధంగా పట్టుబడినట్టుగా కూడా టూ టౌన్ పోలీస్ సిబ్బంది అనేది చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా FIR కూడా నమోదు కావడం జరిగింది. పైలాన్ ధ్వంసం చేసిన తర్వాత అప్పటి టీడీపీ నాయకులు, ప్రజా నాయకులు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఇది ఒక గుర్తు తెలియని వ్యక్తులు పైలాన్ని ధ్వంసం చేశారు అని చెప్పని కూడా అప్పటికప్పుడు కేసును అనేది పక్కన పెట్టేయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయడం జరిగింది. రీఓపెన్ చేసిన వెంటనే కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటన్న విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అప్పుడు పైలాన్ ధ్వంసం కేసులో పాల్గొన్నటువంటి మాజీ AMC చైర్మన్ మల్లెమాల సుకుమార్ రెడ్డి అప్రూవల్ గా మారి ఇక్కడ ఆ కేసులో ఎవరికైతే సంబంధం ఉందో ఆ సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా బయటికి లాగి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే సుకుమార్ రెడ్డి అయితే అందులో ఉన్న అసలు ఎవరు వెనకాల ఉన్నారో అనేదే కాకుండా ఆ పైలాన్ ధ్వంసం కేసులో అవినీతికి జరిగిన కారణాలను కూడా బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా ఒక సవాల్గా అయితే మారిందనమాట. సో ఇంతటి విధ్వంసం చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అన్న ఒక విధానంతో అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్గా అయితే ఇప్పుడున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఒక ఛాలెంజ్గా అయితే మారిందని చెప్పి కావలి ప్రజలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఈ రోజు మనం పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కొద్ది సేపటి ముందే అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే అటువైపు రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా బార్ గేట్స్ పెట్టడం
పెట్టడం అనేది జరిగింది. అంటే ఎలాంటి ఈ గొడవలు జరగకుండా, ఎలాంటి విధ్వంసాలు జరగకుండా అయితే పోలీస్ సిబ్బంది ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లయితే చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్లయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో, ఎవరు కూడా లోపలికి రాకుండా మీరక్కడ చాలా మందిని కూడా గమనించొచ్చు. అంటే వైసీపీకి సంబంధించిన ఎంతోమంది అక్కడికి రావడం జరిగింది. దాదాపు కూడా ఒక 3, 4 గంటల సమయం వరకు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది అని చెప్పనైతే ఇక్కడున్న పోలీస్ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పైలాన్ ధ్వంసం కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్న విశేషాలు కూడా ఒక కీలకమైన మలుపుగా అయితే మారడం జరిగింది. ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ఎవరెవరికి శిక్ష పడుతుందా అన్న విధానంతో కూడా ప్రజలు ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. దాదాపు కూడా 12 మందిలో 4 కూడా అరెస్ట్ కావడం జరిగింది. 8 మందికి కూడా నాన్ బెయిలబుల్ కేసులు అనేవి పడడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంతమందికి అయితే కండిషన్ బెయిల్ అనేది పెట్టుకొని రావడం జరిగింది. అది కూడా ప్రముఖంగా మనం చెప్పుకోవాలి అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండిషన్ బెయిల్ మీద అయితే ఈరోజు కావలికి వచ్చి విచారణలో అయితే పాల్గొనడం జరుగుతూ ఉంది. సో, పరిస్థితి అయితే అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, కావలిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కావలి.